మా అన్న ప్రీతమ నేత నందమూరి తారక రామారావు గారి 41వ జన్మదిన సందర్భంగా పుట్టపర్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టపర్తిలో సత్యమ్మ గుడి దగ్గర సత్యమ్మ తల్లికి ఫస్ట్ అన్నగారి కుటుంబం అంతా బాగుండాలని ఫస్ట్ పూజ చేయడం జరిగింది. అలాగే సత్యమ్మ గుడి సర్కిల్లో కేక్ కోసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే సర్వీస్ గుడిసెల్లో ఉంటున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు ప్లస్ స్టీల్ గ్లాసు మొత్తం 200 మందికి ఈరోజు అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు అన్న బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమం అయితే కాదు, అన్న చెప్పిన విధంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అలాగే కరోనాలో కూడా చేసినాము, ఇలా ఇప్పుడు కూడా ఇంకా చేసుకుంటూ ముందుకు వెళ్తాము. అలాగే ఈ మా పుట్టపర్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇంకా ముందుకి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై ఎన్టీఆర్. మన జూనియర్ ఎన్టీఆర్ గారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు సత్యమ్మ దేవాలయంలో ఆ ఫ్యామిలీ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేసి ఇక్కడ గుడిసెల్లో నిరుపేదలు ఉన్నారు వారికి కొంచెం సహాయ సహకారాలు అందిస్తూ మజ్జిగ ప్యాకెట్లు తర్వాత ఒక్కొక్క గ్లాసు దాదాపుగా 200-300 మందికి అందివ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మా సోదరుడు షామీర్ గారు. అదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవాన్ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని, సినీ రంగంలో ఎల్లలేని పేరు తెచ్చుకోవాలని, ఈరోజు నటనలోనైతేనేమి రియల్గా ఆ కుటుంబానికే ఆ ఎన్టీఆర్ కుటుంబానికే ఒక దుర్యోధన పాత్ర అయితేనేమి, ఒక కర్ణుని పాత్ర అయితేనేమి, ఒక రాముని పాత్ర అయితేనేమి, ఏ పాత్రలో అయినా నటించగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. మనం కూడా రియల్గా రాముడిని కృష్ణుని చూడలేదు కానీ ఈరోజు వాళ్ళ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎల్లవేళలా అలాగే ఉండాలని, ఇక్కడ ఆంధ్రాలో సింహాద్రి అయిపోయి అక్కడ కేరళలో సింగమలై అని అనిపించుకున్న రోజులు కూడా మనం చూసాము. అదే విధంగా ఎల్లవేళ ఆయన కొనసాగాలని చెప్పి కూడా మా ఎన్టీఆర్ యూత్ తరఫున అందరూ కూడా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై ఎన్టీఆర్.